లిక్కర్ స్కామ్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీలోని ప్రైవేట్ అవెన్యూ ప్రత్యేక కోర్టు తీర్పు ఇవ్వనుంది. సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ వేశారు. కవిత అరెస్టుకు సరైన కారణాలు లేవని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే సిబిఐ న్యాయవాదులు మాత్రం కవితకు బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరారు. ఢిల్లీ మద్యం కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని సిబిఐ తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విని కోర్టు నేటికి తీర్పును వాయిదా వేసింది. దీంతో కవిత బెయిల్పై నేడు సిబిఐ ప్రత్యేక కోర్టు తుది ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ గతంలో కవిత వేసినటువంటి బెయిల్ పిటిషన్ పైన వాదనలు రెండు వైపు ఉన్నటువంటి ధర్మాసనం తీర్పు ఈ రోజు రిజర్వ్ చేస్తూ ఈ రోజు తుది తీర్పుని వెల్లడిస్తామంటూ కూడా కోర్టు గతంలోని ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కవిత బెయిల్ కి అర్హురాలు, కవితకు బెయిల్ మంజూరు చేయాలి. ఒక మహిళ అని చూడకుండా సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి దారుణంగా కవితను విచారణ పేరుతో హింసిస్తా ఉన్నారంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అటువైపుగా న్యాయవాదులు, సిబిఐ తరఫు న్యాయవాదులు మాత్రం కవితకు బెయిల్ ఇవ్వకూడదు, కవితకు బెయిల్ ఇస్తే ఈ కేసులో సాక్ష్యాధారాలన్నీ కూడా తారుమారవుతాయి, నిందితులంతా కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, వ్యక్తులన్నీ కూడా బెదిరించి ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వకూడదు అంటూ మాత్రం సిబిఐ తరఫున న్యాయవాదులు ఈ వాదనలు వినిపించడం జరిగింది. సో కవిత తరఫున న్యాయవాదులు సిబిఐ సరైనటువంటి కారణాలు చూపించట్లేదు, అరెస్టు విషయంలో ఎక్కడ అడిగినా కూడా కవిత కింగ్ పిన్ అని చెప్తా ఉన్నారు, కవిత కీలక పాత్ర అని చెప్తా ఉన్నారో తప్ప కవిత సరైనటువంటి కారణాలు ఇప్పటి వరకు అరెస్టుకు సంబంధించి ఎక్కడ కూడా తెలియజేయట్లేదు, కోర్టులో కూడా ఆ వివరాలు పొందుపరచట్లేదు అంటూ కూడా కవిత తరఫు న్యాయవాదులు ఈ రకమైనటువంటి వాదనలు వినిపించిన తర్వాత రెండు వైపున వాదనలు విన్నటువంటి ధర్మాసనం తిరిగి ఈ కేసుని రిజర్వ్ చేయడం జరిగింది. తీర్పుని ఆ తీర్పుకి సంబంధించి రిజర్వ్ చేసినటువంటి తీర్పుకు సంబంధించి మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు ఈ కేసు హియరింగ్ ఇచ్చినటువంటి వెంటనే ఈ విషయంపై ఈ రోజు తుది తీర్పు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. కవితకు బెయిల్ లభిస్తుందని మాత్రం ఎంతో ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ క్యాడర్, కల్వకుంట్ల కవిత, వారి సొంత కుటుంబ సభ్యులందరూ కూడా. బెయిల్ ఇవ్వకూడదు అంటూ మాత్రం సిబిఐ తరఫు న్యాయవాదులు గట్టిగానే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ టైంలో కవితకు బెయిల్ ఇచ్చిన కవితకి ఏమైనా రిలాక్సేషన్ కోర్టు నుంచి దక్కినట్టయితే ఇమ్మీడియట్ గా సాక్ష్యాలన్నీ కూడా ప్రభావితం చేస్తుంది, సాక్షులందరినీ కూడా బెదిరించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కవిత ఈ కేసులో కింగ్ పిన్, కవిత ద్వారానే లిక్కర్ పాలసీ రూపకల్పన జరిగింది, మార్గదర్శకాలకు అన్ని రకాల ఏర్పాట్లు కవిత త్రూ జరిగాయి. కవితనే ఇంతమందిని గ్యాదర్ చేయడము, ఇంతమందిని ఢిల్లీకి తీసుకురావడము, అనేక రాజకీయ నాయకులని, వ్యాపారవేత్తలని దీంట్లో పెట్టుబడిదారులుగా పెట్టి అధిక మొత్తంలో ఆదాయం ఇస్తానంటూ కూడా వారికి విషయం తెలియకుండా సొంత నిర్ణయం మేరకు కవితను వ్యవహరించింది అనేది మాత్రం సిబిఐ ఈ అభియోగాలు కవితపై మోపింది. దానిపైన తీర్పు రిజర్వ్ కు సంబంధించి మరి కాసేపట్లో ప్రైవేట్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ కి సంబంధించి తుది తీర్పుపై మాత్రం న్యాయస్థానం మరి కాసేపట్లో ఆ ఉత్తర్వులు అభిప్రాయాన్ని వెలువరించేటువంటి అవకాశం కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.